ఏదో సర్వే చేసి ఇటు వచ్చింది అటు వచ్చింది అని వేసేసేసి మామూలుగా మొత్తం ఇంటిని ద్రగ్బంద్ చేసేసారు, బయటికి రాకోకుండా. ఇటు గేదెలు 20 గేదెలు 15 మంది మనుషులు ఇటు అలాది కావట్లేదు. మంగళవారం కానించి మంగళవారం సాయంత్రం కానించి ఇప్పుడు వరకు మేము బయటికి రావాలి కాదు. ఒక మంచినీళ్ళకి కానీ ఒక ఏదన్నా దేనికి కూడా మాకు ఎటు దారి కూడా లేదండి. చుట్టూ కూడా మా తాతల కానించి 3 తరాల నుంచి కూడా ఇక్కడ ఇటు నుంచే వెళ్తున్నాం. పక్కన వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకోండి. మా నెంబర్ అదే అంటున్నారు, ఈ నెంబర్ ఇదే అంటున్నారు. సర్వే చేసి ఇబ్బంది పెట్టేసి ఎంఆర్ఓ గారిని అడిగితే పాని వస్తున్నామన్నారు. 2 రోజులు తిప్పుకున్నారండి. లేదని చెప్పారండి. పోలీసుల దగ్గరికి వెళ్తే మీరు ఎంఆర్ఓ గారిని ఏదని లేకపోతే వేరే వాళ్ళు ఎవరు స్పందించలేదండి. ఎవరిని అడిగినా అదిగో ఇదిగో ఎవరు స్పందించాలా. మేము బయటికి రావాలి కాదు. పిల్లల్ని కూడా స్కూల్కి పంపించలేదు. చిన్నపిల్లల్ని అవి కూడా గేదెలు కూడా అవన్నీ అట్లా ఉన్నాయి. ఇగో గేదెలకు ఎక్కడెక్కడే కట్టేసి మంగళవారం సాయంత్రం కానీ ఇప్పుడు వరకు బయటకు రావాలి కాదు. చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. సర్వే గారు వచ్చి పద్మావతి అండి, సి పద్మావతి. ఏం జరిగిందమ్మా? ఇట్లా అండి పార్టీ వచ్చిన కాడ నుంచి కొలిసి ఎవరికి మాకు అప్పచెప్పారండి భూమి. మీదేనమ్మా, మరి వాళ్ళు 2 గజాలు తీసుకుంటే ఇస్తారు, లేకుంటే వాళ్ళకి దారి లేదని చెప్పారండి. తరతరాల నుంచి ఉంది. ఇప్పుడు అదకాండం చేసేసి మనుషులు తీసుకొచ్చేసి కొలిపించేసి సర్వే గారిని మీకే లేదు అని పెన్షన్ అందరికి మాది దారి అండి. ఇది అసలు మాది దారి మాది భూ అండి. ఫస్ట్ వాళ్ళు నడిచేది వాళ్ళ తరాల నుంచి వస్తాయండి. 3వ తరం 4వ తరం అనండి. నడుతాను అంటున్నారండి. అప్పటి నుంచి ఎవరు అడ్డమైన వాళ్ళు ఇప్పుడు వచ్చి అడ్డం వేసి మీరు దారి లేదని మమ్మల్ని చేశారండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి కావట్లేదు. ఇంట్లోనే ఉంటున్నారు అందరు. ఇంకా ఫెన్సింగ్ చేసేవాళ్ళు. అమ్మా మీ పేరేంటమ్మా? అమ్మా ఏం జరిగిందమ్మా? ఇట్లా సర్వేర్ వచ్చారండి. సర్వేర్ కొలత వేసారు. కొలత వేసి ఇట్లా మీకు లేదు 1వ నెంబర్ వాళ్ళకి వచ్చింది, మీది 2వ నెంబర్ అని మాది ఇలా దారి ఫెన్సింగ్ వేసేసి మమ్మల్ని గృహ నిర్బంధన చేశారండి. అయ్యో. పిల్లలు స్కూల్కి పంపించడానికి దారి లేదు. అసలు మేము ఇంటి బయటకు వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకోవడానికి కూడా సందు. పశువులు కూడా అట్లానే ఉన్నాయి. మంచినీళ్ళు కూడా మాకు ఇళ్ళ పక్కన పోస్తే తాగుతున్నాం మేము. అయ్యో. అసలు ఇట్లా చేశారండి. మాకేమి వద్దు, మాకు న్యాయం చేయండి. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే మీరు మీ పని మీరు చేసుకున్నారు, మాకు న్యాయం కావాలని చేసుకుని కూడా వెళ్ళామండి ఎంఆర్ఓ గారి దగ్గరికి. వెళ్తే పోస్ట్ వస్తామని చెప్పారు. తర్వాత మళ్ళీ మీరు చూసుకోండి అమ్మ అన్నట్టు మాట్లాడారండి. మాకు న్యాయం కావాలి. ఇప్పుడు మాకు దారి ఉందా లేదా తరతరాల దారిని మాకు గుర్తించండి. మా పేపర్ల మీద మాకు ఇవ్వాలండి. ఓకే.